అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'సెర్చ్ ద నైనా మర్డర్ కేస్' అనే ఒక వెబ్ సీరీస్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సీరీస్ కథ చూసుకుంటే మన సీరీస్‌లో హీరోయిన్ పేరు వచ్చేసి సంయుక్త దాస్. ఈమె అయితే ఏసీపీగా అయితే వర్క్ చేస్తా ఉంటది. ఈమె వచ్చేసి చాలా సిన్సియర్ వర్కర్ అయితే ఉంటది. చాలా నిజాయితీగా తన వర్క్ ఏముందో అది చేసుకుంటూ వెళ్తా ఉంటుంది. సో ఈమెకైతే ఒక అందమైన కుటుంబం అయితే ఉంటుంది. మొగుడు గాని, ఇద్దరు టీనేజ్ పిల్లలు గాని, ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల అయితే చాలా హ్యాపీ ఫ్యామిలీ అయితే లీడ్ చేస్తా ఉంటుంది. సో, ఈవిడ చూసుకుంటే 24 గంటల సేపు పని, పని అని తిరుగుతూనే ఉంటుంది. ఈవిడ హస్బెండ్‌కయితే కొన్ని విషయాలైతే సరిపోదు. అదే విధంగానే ఈవిడ కూతురికి గూడా కొన్ని విషయాలైతే సరిపోదు. వీళ్ళిద్దరికైతే ఈమెతో అయితే కొంచెం ఇబ్బందయితే ఉంటుంది. సో, ఇలాంటి పరిస్థితుల్లో మన సంయుక్త అయితే క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో అయితే పనిచేస్తా ఉంటది. సో, మనం ట్రాన్స్‌ఫర్ చేసుకొని సైబర్ డిపార్ట్‌మెంట్‌కయితే వెళ్లి అహ్మదాబాద్‌లో ఇగ సెటిల్ అవుదామని ఒక ఐడియాలో అయితే ఉంటుంది. సో, ఈమెకైతే సైబర్ క్రైమ్‌లో వెళ్లి పని చేసేకి అస్సలు ఇష్టమైతే ఉండదు. ఒకవేళ వెళ్ళకపోతే తన పర్సనల్ లైఫ్ అయితే చెడిపోతుందనే భయంతో అయితే అక్కడ వెళ్లి చేయాలనుకుంటుంది. సో, ఈరోజు లేకుంటే రేపు అహ్మదాబాద్‌కు వెళ్ళేలాంటి పరిస్థితి అయితే ఉంటది. ఆ సందర్భంలో అయితే సీరీస్ స్టార్టింగ్‌లోనే నైనా అనే ఒక అమ్మాయినైతే చూపిస్తారు. ఆ అమ్మాయి ఎవరికో భయపడి అడవిలో అయితే దాక్కుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒక అబ్బాయి అయితే ఆ అమ్మాయినైతే సడెన్‌గా మర్డర్ అయితే చేసేస్తాడు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌గా మన సంయుక్తకైతే వచ్చేస్తుంది. ఈవిడైతే ఈరోజో లేకుంటే రేపు ఊరికెళ్ళే పరిస్థితుల్లో అయితే ఉంటుంది. బట్ ఈ కేస్ అయితే ఈవిడకొస్తుంది. కొత్త ఏసీపీ జాయిన్ అయ్యేంత వరకు ఆ కేసు టేకప్ చేయాలాంటి పరిస్థితులైతే ఉంటాయి. సో, అలాగే కొత్త ఏసీపీ అయితే వస్తాడు. సో, కొత్తగా వచ్చిన ఏసీపీకి మరి సంయుక్తకైతే టర్మ్స్ అయితే సరిపోదు. ఇద్దరైతే కొట్లాడుతా ఉంటారు. ఒకవేళ ఏసీపీ చెప్తే నేను మీ కింద పని చేస్తాను లాగా అయితే కొత్తగా వచ్చిన అయితే వ్యక్తి చెప్తాడు మన సంయుక్తకి. సో, అదే టైంలో కమిషనర్ అయితే వచ్చి సో, సంయుక్త నీవున్నది 21 రోజే. ఈ పనినైతే బాగా చెయ్యి. ఈరోజు ఒక్క రోజులో ఏమేమి నేర్పిస్తావో వానికైతే నేర్పించి నువ్వు నీ ఊరికైతే వెళ్ళి అక్కడ వెళ్లి జాయిన్ అయ్యేలాగా చెప్తాడు కమిషనర్. సో, వీళ్ళిద్దరైతే స్పాట్‌కైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడున్న మైనింగ్ ఏరియా నుంచి ఒక క్రేన్ ద్వారా అయితే ఆ ఒక్క కార్‌ని దానికి సంబంధించిన విషయాలనైతే తీస్తా ఉంటారు. కార్‌లో అయితే ఎవరు ఉండరు. ఆ కార్‌ని తీసుకొని వచ్చి భూమి మీద పెడతారు. పెట్టిన తర్వాత వెనకలున్న డిక్కీనైతే ఓపెన్ చేయండి అని చెప్తారు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో డెడ్ బాడీగా అయితే నైనా అయితే ఉంటుంది. ఈ విషయాన్నయితే డైరెక్ట్‌గా పేరెంట్స్‌కైతే ఇన్ఫార్మ్ చేస్తారు. పేరెంట్స్ వచ్చేస్తారు. సో, వీళ్ళైతే ఆ బాడీని పోస్ట్‌మార్టం టీమ్‌కైతే పంపిస్తారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏమొస్తుందంటే ఆ అమ్మాయి తల మీద ఎవరో బలంగా కొట్టారు. అదే విధంగా ఆ అమ్మాయిని ఎవరో పొడిచి కారు డిక్కీలో వేసిన తర్వాత వరకైతే ఆ అమ్మాయి బతికుంది. కానీ తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ నీళ్ళలో పడిపోతుందో అప్పటిదాకా తర్వాతనే ఆ అమ్మాయి చనిపోయింది లాగా అయితే రిపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఏసీపీ‌లయితే ఈ యొక్క కేస్‌ని తీసుకొని అసలు ఎవరు మర్డర్ చేశారు? ఎందు గురించి చేశారు? దానికి కారణాలు తెలుసుకున్నారా? లేదా? అనేది ఓవరాల్‌గా ఈ వెబ్ సీరీస్ యొక్క మొత్తం కథ. సీరీస్ మీరు చూసుకుంటే ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా లాగా అయితే ఉంటుంది. ఈ సీరీస్ మొత్తంగా 6 ఎపిసోడ్‌లు అయితే ఉంటుంది. దాదాపు ఒక ఎపిసోడ్ తీసుకుంటే మీకు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపు అయితే ఉంటుంది. దాదాపు 3-3 ½ అవర్స్‌లో అయితే సినిమా మొత్తంగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ సీరీస్‌లో చూసుకుంటే మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు. ఒకరు కొంకణ్ సేన్, ఇంకొక జూనియర్ ఏసీపీగా వస్తాడు కదా! ఆ ఒక వ్యక్తి. వీళ్ళిద్దరు చుట్టూనే ఓవరాల్‌గా ఈ సీరీస్ అయితే నడుస్తా ఉంటుంది. ఈ సీరీస్ మొత్తంగా అయితే చాలా మంది సస్పెక్ట్స్‌ని అయితే చూపిస్తా ఉంటారు. వాళ్ళు సపోర్టింగ్‌గా అయితే బాగానే చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే మొత్తం సీరీస్ మొత్తం వీళ్ళ చుట్టూనే రన్ అవుతుంది. వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అయితే కొట్టేశారు. టెక్నికల్‌గా చూసుకుంటే కూడా బాలీవుడ్‌లో వచ్చే ఏ సీరీస్ అయితే కూడా సూపర్‌గా అయితే ప్రొడక్షన్ వాల్యూ ఉంటది. అదే రకంగా ఈ సీరీస్ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. అన్ని విధాలుగా సూపర్‌గా అయితే ఉంటుంది. ఫోటోగ్రఫీ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని, డీఐ టీమ్ గాని, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ సూపర్‌గా అయితే ఉండింది. ఈ సీరీస్‌లో నాకు మైనస్‌గా అనిపించింది ఏం విషయం అంటే, దీనికంటే ముందు ఒక క్వెషన్ చెప్పాలి. ఈ మన హీరోయిన్ అయితే ఉంటుంది కదా! సంయుక్త ఏ ఒక్క కేస్‌కి వెళ్ళినా గాని తన గన్ అయితే లోడ్ చేయకుండానే వెళ్తా ఉంటుంది బుల్లెట్స్‌ని. ఎప్పుడు చూసినా ఎంప్టీ గన్‌తోనే వెళ్తా ఉంటుంది. దానికి సంబంధించిన రీజన్ అయితే క్లైమాక్స్‌లో అయితే ఇస్తుంది. బట్ అక్కడ కొంచెం క్లారిఫై‌గా ఇచ్చింటే ఇంకొంచెం బాగుండదని నేనైతే అనుకుంటా. యాక్చువల్లీ చూసుకుంటే మన ఇండియాలో 'నైనా మర్డర్ కేస్' అని అఫీషియల్‌గానే రిజిస్టర్ అయిన కేస్‌ని ఆ ఒక్క కథనైతే అడాప్టప్ చేసుకొని వీళ్ళు కొంచెం అయితే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వీళ్ళు వర్షన్ అయితే చేశారు. బట్ రియల్‌గానే ఈ యొక్క విషయం అయితే మన ఇండియాలో జరిగింది. ఇది రియల్‌గా జరిగిన కథ. కేస్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు అయితే ఉంటుంది. 6లో దాదాపు 4 ఎపిసోడ్‌లు మాత్రమే మనం చూసేలాగా అయితే ఉంటుంది. మిగతా 2 ఎపిసోడ్‌లు అయితే చాలా డ్రాగ్ చేసినట్టుగా అయితే అనిపించింది. అన్‌వాంటెడ్ సీన్స్ గాని, పేసింగ్ స్లో గాని, అవసరం లేని క్యారెక్టర్స్ అయితే వస్తా ఉంటాయి. ఇది కాస్త అవాయిడ్ చేసుంటే నాకైతే బాగుంటుందనుకుంటా నేనైతే. వీళ్ళేం చేసుండాలంటే దీన్ని ఒక సీరీస్‌గా కాకుండా ఒక సినిమా లాగా 2 అవర్స్ అయితే క్రిస్ప్‌గా కట్ చేసుండాల. ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా మార్చేసుంటే
ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటా. ఎందుకంటే ఇంత కథ అయితే ఈ సీరీస్‌లో లేదు. దాదాపు 2 అవర్స్ కావాల్సినంత కథ మాత్రమే ఉంది గానీ, అన్‌వాంటెడ్‌గా వీళ్ళు క్యారెక్టర్స్ గాని, సీన్స్ గాని పెంచేయడంతో ఆడియన్స్‌కయితే బోర్ అయితే ఫీల్ అవుతుంది. నాకు కూడా అలాగే అనిపిచ్చింది. అదే విధంగా ఇంకొక మెయిన్ నాకేం ఈ సీరీస్ చూసినప్పుడు అనిపిచ్చిందంటే, ఈ 3 గంటల సేపు ఈ సీరీస్ నేను కంటిన్యూ‌గా చూసాను. బట్ లాస్ట్ వరకి ఎవరు ఆ మర్డర్ చేశారనేది చూపియరు. ఎంత కోపమొచ్చిందంటే నాకు అంత కోపమొచ్చింది. ఇంతసేపు నేను ఓపికగా సినిమా చూస్తుంటే లాస్ట్ వరకు ఆ మర్డర్ చేసింవాడినే చూపియడు. దాన్ని చూసుకుంటే కంటిన్యూ నెక్స్ట్ సీజన్ చూడండి లాగా అయితే ఎడిట్ చేస్తాడు. అలాంటప్పుడు 3 గంటల సేపు చూసినోళ్ళు మనం పిచ్చోళ్ళా? లాస్ట్ వరకు చూపియరు. ఎవరు మర్డర్ చేశారు? ఎందుకు గురించి చేశారు? కొంచెం చెప్తాడు గానీ డీటెయిల్డ్‌గా అయితే చెప్పరు. ఏదో చెప్పాలంటే చెప్పినట్లే చెప్తారు. ఇది ఈ విషయం అయితే నాకు చాలా పెద్ద మైనస్‌గా అయితే అనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సీరీస్ కన్‌క్లూడ్ అయితే చేయరు. ఆ ఒక మైండ్ సెట్‌లో అయితే చూడండి. లేదు అంతకైనా నేను చూస్తానంటే ఇదొక యావరేజ్ అనే సీరీస్. అంత గొప్పగా చెప్పేలాంటి విషయాలైతే ఏమీ లేదు. అడల్ట్ కంటెంట్ విషయానికైతే కాస్త కొన్ని కొన్ని సీన్‌లయితే ఒక రకంగా అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ చూడండి. తర్వాత మీ ఫ్యామిలీకైతే సజెస్ట్ చేయండి. ఇవాల్టికైతే ఇది ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.